హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను కలంకారీ శారీస్ మేకింగ్ అండ్ డైయింగ్ ప్రాసెస్ని చూడడానికి పెడన వెళ్ళాను. ఈ వీడియో అయితే యాక్చువల్లీ 4 days బ్యాక్ అప్లోడ్ చేయాలి, కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల నేను ఈ వీడియోని రిమూవ్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్లో వీడియో క్లిప్స్ అన్నీ ఫోన్ నుంచి డిలీట్ అయిపోయాయి. చాలా బాధగా ఉంది. 2.5 hours కష్టపడి మేము ఈ వీడియోస్ని తీసాము. 30 minutes వీడియో వచ్చింది షూట్ చేశాక. అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ వీడియో అయితే ప్రజెంట్ నా దగ్గర లేదు. ఉన్న కొన్ని వీడియో క్లిప్స్నే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళ డాగ్. నాకు వీడియో తీయడంలో మా ఫ్రెండ్ ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఆంటీ అండ్ థ్యాంక్ యూ ఇందు. చేనేత వస్త్రాలు మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఒకటి. సో చేనేత కార్మికులకు ఖచ్చితంగా ఒక లైక్ చేసి వారిని సపోర్ట్ చేద్దాం ఫ్రెండ్స్. వీటిలో కొన్ని న్యాచురల్ కలర్స్ ఉన్నాయి. ఫ్లవర్స్కి పెటల్స్కి వేస్తున్నారు. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. వీటిని ఎక్స్ప్లోర్ చేయడానికి నేను అదృష్టంగా భావిస్తున్నాను. అక్క, రోజుకి ఎన్ని చేస్తారు ఇక్కడ మనకి? ఉండదమ్మా, ఒక రోజు ఫస్ట్ ప్రింట్ అంటే న్యాచురల్ కలర్స్ ఉన్నాయి కదా, అవి 2 రోజులు పట్టిద్ది. ఇప్పుడు పిగ్మెంట్ ఫస్ట్ ఇచ్చింది కదా, అవి 2 రోజులు పట్టిద్ది. ఇంకని క్లారిటీ ఉండదు. మ్యాక్సిమం ఒక 10 చున్నీలు 15 చున్నీలు వేస్తాం ఫుల్ తయారీ. అంటే సగం సగం కాకుండా ఫుల్గా వచ్చేసి 10-15 చున్నీలు పడుతుంది. ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? నేనైతే 4 years. నేను కూడా అక్కడ కొంచెం ఫ్లవర్స్కి పెటల్స్కి కొంచెం పెయింట్ వేసాను అక్క వాళ్ళు చెప్తే. అక్క వాళ్ళైతే చాలా మంచి ఇన్ఫర్మేషన్నే ఇచ్చారు మాకు. మొత్తంగా అక్కడ శారీస్ అండ్ చున్నీస్ని వాళ్ళు పెయింట్ చేస్తున్నారు. మేమైతే టోటల్గా 3 షర్ట్స్ని కవర్ చేసాము. ఆ శారీస్ని డ్రై అయిపోయాక ప్యాకింగ్ కూడా అంకుల్ వాళ్ళే చేస్తున్నారు. మేము అది కూడా షూట్ చేసాము. నేను ఫస్ట్ విజిట్ చేసిన కలంకారీ శారీస్ మేకింగ్ ఇదే. నేను డిగ్రీ చదివే టైంలో రోడ్ సైడ్ టేబుల్స్ వేసి ఇట్లా ప్రింట్స్ వేస్తూ ఉండేవాళ్ళు. డైలీ బస్సులో వెళ్తూ నేను చూసేదాన్ని, అనుకునేదాన్ని ఏదో ఒక రోజు వెళ్ళి విజిట్ చేయాలని. సో ఇన్ని డేస్కి నాకు విజిట్ చేయడానికి కుదిరింది. చాలా అంటే చాలా బాగా వేస్తున్నారు అక్క వాళ్ళు అయితే పెయింటింగ్. వాళ్ళు ఎంత ఏకాగ్రతతో పనిచేస్తున్నారో దగ్గర నుంచి నేను కూడా చూశాను. మనం కూడా కలంకారీ నేత కార్మికులకు సపోర్ట్ చేద్దాము. అక్క వాళ్ళు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మంచి ఇన్ఫర్మేషన్ని మాకు ఇచ్చారు. శారీస్కి డైయింగ్ వేయడానికి మోస్ట్లీ న్యాచురల్ కలర్స్ అండ్ ఆర్టిఫిషియల్ కలర్స్ని కూడా వీళ్ళు వాడుతున్నారు. అండ్ ఈచ్ శారీ కాస్ట్ వచ్చి డిజైన్ మోడల్ బట్టి 5,000 to 10,000 మధ్యలో అలా ఉంటుంది. చున్నీస్ ఇంకా శారీస్ కూడా వీళ్ళు డైయింగ్ చేస్తున్నారు. ఒక శారీకి వేరే శారీకి టోటల్లీ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి శారీస్ మాత్రం. శారీస్ ప్యాకింగ్ కూడా వీళ్ళే చేస్తున్నారు, వీళ్ళే ప్రింట్ చేస్తున్నారు వీళ్ళ ఓన్ హ్యాండ్స్తో. అందుకే మేబీ అంత కాస్ట్ ఉంటున్నాయి కలంకారీ శారీస్. పెన్ కలంకారీ శారీస్ని కూడా వీళ్ళు ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారు బై యూజింగ్ న్యాచురల్ కలర్స్. కలంకారీ శారీస్ అయితే చూడడానికి చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉంటాయి. నాకు అక్కడ వర్క్ చేసే అక్క వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళకు పర్ డే 250 అలా ఛార్జ్ చేస్తారని. ఈచ్ షెడ్కి ఒక హెడ్ ఉంటారు. ఆ హెడ్డే కలర్స్ని ఏమెయ్యాలి ఏంటి అని వాళ్ళకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ వాళ్ళు అక్కడ సిన్స్ 4 years 5 years నుంచి ఒక్కొక్కరు వర్క్ చేస్తున్నారని కూడా చెప్పారు. ఈ కలంకారీ శారింగ్ డైయింగ్ ప్రాసెస్లో డీసెంట్ కలర్స్ని వాళ్ళు యూజ్ చేస్తున్నారు. హెవీ బ్రైట్ థిక్ కలర్స్ని అసలు యూజ్ చేయట్లేదు. నాకైతే 3 days నుంచి కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం డిలే అయ్యింది. కలంకారీ శారీస్ ఏమో కానీ నాకైతే పర్సనల్గా చున్నీలు అయితే చాలా బాగా నచ్చాయి. మేము వెళ్ళే టైంకి వాళ్ళు శారీస్ ఫస్ట్ షెడ్ వాళ్ళు శారీస్ని ప్రింట్ చేయట్లేదు, చున్నీస్ మీద ప్రింట్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఈ క్లిప్ని ఫస్ట్లో నేను పెట్టాను. అది శారీ కాదు, అది చున్నీని వాళ్ళు ప్రింట్ చేస్తున్నారు. ఆ తర్వాత సెకండ్ షెడ్లో థర్డ్ షెడ్లో శారీస్ని ప్రింట్ చేస్తున్నారు. ఆ తర్వాత కిందేమో శారీస్ ప్యాకింగ్ అనేది జరుగుతుంది.
కలంకారీ శారీస్ మీద కానీ చున్నీస్ మీద కానీ వాళ్ళు ట్వైస్ ఆర్ థ్రైస్ ప్రింటింగ్ అనేది వేస్తారు. ఒకసారి ప్రింట్ వేసి మళ్ళీ దాన్ని వాష్ చేశాక మళ్ళీ ప్రింట్ అనేది వేస్తారు. ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక శారీస్ని చున్నీస్ని ఇలా సన్లైట్లో బయట అనేది డ్రై చేస్తారు. డ్రై అయిపోయాక దాన్ని ప్యాకింగ్ చేసి షాప్స్కి అయితే పంపించేస్తారు. అంతే గాయ్స్ ఈ వీడియో. హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.